హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము పోతున్నాం అక్క బెట్టకి. ఈరోజు ఏమంటే టోటల్ మా బ్రదర్స్ అండ్ నేను టోటల్ 3 మెంబర్స్ పోతున్నాం ఈరోజు అక్క బెట్టకి. చూసింటారు, బెంగళూరు సరౌండింగ్ 30 కిలోమీటర్స్లో ఉంటుంది. యలహంకలో ఉండే వాళ్ళందరికీ జల్దీ ఈజీనే అవుతుంది. మీరు హైవే కింద ఈ బాగ్లూరు రోడ్డు తీసుకోండి, ఎందుకంటే బాగ్లూరు రోడ్లో మీకు అంతా ఇట్లా చెట్లు గిట్లంతా మస్తు ఉంటాయి. ఈ రోడ్లో కొట్టడానికి ఏమి ఇష్టం తెలుసా? ఏ కారణం నమ్ము పూపిందేగా. లే వీళ్ళని అడుగుదామా ಬ್ರೋ? ಅಕ್ಕಮ್ಮ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೆಂಗೆ ಬ್ರೋ ಹೋಗೋದು? ಅಕ್ಕಮ್ಮ ಬೆಟ್ಟ. ಹಾಂ, ఫుల్ స్ట్రైటా? థ్యాంక్స్ బ్రో. என்னடா பண்ண ரியாக்ஷன்? అట్లా ఇట్లా కొండ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కొండ దగ్గర కొండ ఎక్కేది ఇప్పుడే స్టార్ట్. ఇది ఇప్పుడు ఎక్కాలరా కొండ. ఏమన్నా వ్యూ ఉన్నా బ్రో. ఏముందిరా రే అమ్మా, చూసి వ్యూ చూడు ఎట్లుంది. వ్యూ చూడు, వ్యూ నమ్మంటే ఈడో స్పీడ్ బ్రేకర్ పెట్టినాడు ఊడిపోయినా. హాయ్ పాపా, వాట్ ఈస్ యువర్ నేమ్? ఇంకా పైన పోదాం, ఆగా ఎక్కువ ఎక్కువ. ఇప్పుడు అసలైన సాహసము. రెడీనా? జై 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 ఆఫ్ రోడింగ్ అంటే మినిమం ఇట్లుండాలా. హాయ్ అంకల్, ఐఎమ్ రైడర్ ఆఫ్ సామెల్ సుజుకి. ఏ బండి వీలింగ్ కొడుతుందో. ఇదే ఎంట్రెన్స్, కానీ ఇంకా పైనకి పోదాం. ఏం మాట్లాడగలుగుతాం? ఎవరో ఉన్నారు, వాళ్ళకి మనకేం సంబంధం లేదు. మేము కొండెక్కుదాం. ఇంకా ఎక్కేదే కొండనే. దిగండ్రా, నేను ఈడింటి ఎక్కుతాను. ఎక్కుదామా వద్దాలే? వద్దనిపిస్తుంది కదా. ఎక్కుందా? నేను ఆడ ఒక ఫోటో దిగాలి, అందుకే. అడ్వెంచర్ ఆఫ్ ఎంటర్. ఓ భయ్యా, అస్సలాం వాలేకుం.
చికెన్ ఎట్లుంది? ఎట్లుంది కొండ గురించి ఏమని చెప్పు. కొండ గురించి వెళ్దా నీకే? మళ్ళీ ఎందుకు వస్తుంది కొండకి? ఆడు పోందా కొండ అన్నాక అడ్వెంచర్ చేయాల, సాహసం చేయాల. No more shortcuts. New life, new beginning. చూడండి, ఇదే అక్కమ్మపేట వచ్చినాము. రైడింగ్ సూపర్ ఉంది, మీరు రావచ్చు. ఇది గుడి. ఈ గుడిలో చూడండి తిక్ తిక్కులు అయ్యి ఏమేమో రాస్తుంటారు. ఏం చేస్తావు? రండి పొలం. ఈ బండి ఉంది కదా, ఈ బండి ఏమన్నా తలకాయ పైన పడితే నేను బతుకును. మీకు ఒక మెయిన్ పాయింట్ చూపిస్తాను ఇప్పుడు, రండి. అది ఒక డోర్ లాంటిది. ఏం చూస్తాను? ఇదే మెయిన్ డోరు. రండి చూస్తాం. ఈ డోరు ఎందుకేమో నాకు తెలీదు. రాలే పడతావు. పోతున్నాడు అట్లా, ఆడ చిక్తాడా ఎగురా. నిన్ని ఎందుకు తోలుకొని వచ్చినాను రా నేను? బైక్ నేమో పెయిన్ తెచ్చేసినాను. ఇప్పుడు దీన్ని దించేది ఎట్లా? జోష్లో పెయిన్ తెచ్చేస్తాం, కానీ దించేటప్పుడే ఏరుకుంటాం. ఓకే స్టార్ట్. యో గో. పడితే మాత్రం మా అమ్మతోడు ఈటిని డైరెక్ట్ స్వర్గమే నా గాడి. నేను కాదు, నేను ఎగురుకుంటానప్ప. ఈడెట్లా దించేది? ఎట్లే స్ట్రైట్ ఇట్లా పన్నానంటే బొమ్మ సత్రమే. వీడ ఒకటి ఉంది, తను చూపిస్తాను చూడండి. ఎంత బాగా డిజైనింగ్ చేసినారు. నాకు ఒకటే డౌట్, ఆ మధ్యలో ఎట్లా డిజైన్ చేసినారని. మిచ్చినేసి ఉంటారా? మిచ్చినేసి ఎట్లుంటుంది ఆడ? నమ శివాయ. ఫ్యామిలీతో వచ్చినారంటే బాగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఒక గుడి, 2 గుడి, 3 టోటల్. రామాలయ 3 గుళ్ళు ఉన్నాయి. వీళ్ళు కూకుని విధంగా సిగరెట్ అంతా తాగేకి లేదని తెలుదా అక్క సైడ్. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఏమరా కాకరుస్తుంది? కాటరమ్మ సైడ్ 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 సైడ్. కొండ దిగేటప్పుడు ఏం కష్టం ఉందిరా, బాగుంది. ఇక్కడ కూడా ఒక దేవస్థానం ఉంది. శివ పార్వతి ఉన్నారాడా? అంత స్పెషలా? శివ పార్వతి, కానీ గుడి అంతా ఇరిగిపోయింది. చూడండి అంతా కొత్తగా కడుతున్నారు. కొత్తగా కడుతున్నారా లేకపోతే ఇది ఉండేది ఇట్లా ఒకటి అర్థం కావాలి. ఆడపిల్లలు ఎందుకు చూస్తావు లేపా.
ఇప్పుడు చూడండి స్టెప్స్ ఉన్నాయడా, అవి చూపిస్తాను దగ్గరంటే. స్టెప్స్ వానికి వచ్చి అంతా పడిపోయినాయి. అది చూడండి, స్టెప్స్ నడుకొని వచ్చే వాళ్ళకి ఎంత కష్టమవుతుందో. ఇట్లు పోయాను చచ్చిపోతుందా నేను. ఇది బాగుందిరా, ఈడ ఓట్లు పెడదామా, బాగా బిజినెస్ అవుతుంది. రండి ఎక్కండి, లేకపోతే ఆగు నిమిషము. ఎక్కు ఆడిపోయి దడా దడా. ఎవర్రాపా ఈ అంకల్ గాడి పైన తీసుకొని వచ్చేసినాడు. సో ఎక్కే వాళ్ళు పాపం ఎంత కష్టపడి ఎక్కుతారు. అదంతా ఇరిగిపోయింది. మిస్ అయ్యి ఎవరైనా తలకాయ పైన పడింటే లేదు. కష్టం దొల్లుకుంటూ వెళ్ళిపోయి మేము ఈటింగ్స్ నేను పడి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? నా గాడినే. అన్న కార్ వేసుకుని అన్న కొండెక్కుతావా ఇప్పుడు నువ్వు? మళ్ళక్క బైక్ ఏమన్నా ఇది నీ కార్ కాదు, ఎక్కలేవో. ఓకే ఈనాటికి బ్లాగ్ చేస్తాను. ఓకే బై ఫ్రెండ్స్.